నిన్న తెలుగుదేశం అభ్యర్థిగా ప్రచారంలో జరుగుతున్నటువంటి పులికిపూడి శ్రీనివాసరావు గారు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో వారి యొక్క మన్ననలు పొందటానికి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆర్యవైశ్యుల ట్యాక్స్ కట్టిన దానివల్లే మిగతా కులాలు బతుకుతున్నాయని చెప్పి రెండు వర్గాలకి, వ్యాపార వర్గాలకి మరియు సామాన్య వర్గాలకి చిచ్చు పెట్టే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి కప్పల వండి పెడతాను తినండి అని చెప్పి అధికారులను కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. దాన్ని కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యాపారులు ఈ సమాజానికి ఎంత అవసరమో వినియోగదారులు కూడా అంతే అవసరం. ఈ రెండింటిని మధ్యలో రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టే విధంగా మాట్లాడే మాటల్ని సమూలంగా సమాజం మొత్తం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అధికారుల పక్షాన చిన్న ఉద్యోగి దగ్గర నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ప్రజలకి సేవ చేసుకునే విధంగా ప్రవర్తించాలి తప్ప ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి అని చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా ఏదో మీడియా ముందు చాలా గొప్పగా మాట్లాడాను, అధికారులను కించపరిచాను అనే విధంగా ప్రవర్తిస్తే ఈ సమాజం సహించదు, అధికారులు సహకరించరని చెప్పి ఇది వాళ్ళు గమనిస్తే మంచిదని చెప్పి ఇలాంటి అగ్రెసివ్ క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి తొలగిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.